హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం, హస్తప్రయోగం అధికంగా చేశాము, ఇలా చేయడం వల్ల ఇప్పుడు మాకు రతి పట్ల అసలు ఆసక్తి తగ్గిపోయింది, పూర్తిగా అసలు కోరికలు రావడం లేదు, ఫీలింగ్స్ అనేటివి రావడం లేదు, అంతేకాకుండా అంగ సమయాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. సో మ్యారేజ్ దగ్గరలో ఉంది, లేదంటే మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాం, లేదా మా ఏజ్ ఇంకా చిన్న ఏజ్, లేదా ఏజ్ ఎక్కువగా ఉంది, ఇలా చాలా మంది కూడా చాలా రకాల ఇలాంటి ముఖ్యంగా హస్తప్రయోగం సంబంధించినటువంటి సమస్యలు చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉంటారండి. దీని మీద అవగాహన కొరకు ఇప్పటికి నేను కొన్ని వందల వీడియోస్ తీయడం జరిగింది, ఎంతో మందికి కూడా మంచి అవగాహన అందించాము, చాలా వరకు ఇది కంట్రోల్ చేయడం అనేది కూడా జరిగింది. దాని గురించి సంబంధించినటువంటి కాల్స్ చాలా వరకు కూడా తగ్గిపోయాయి. అంటే డౌట్స్ గురించి చాలా మంది అనేక రకాల డౌట్స్ తోటి నాకు కాల్ చేసేవాళ్ళు. సో ఆ వీడియోస్ చూడడం వల్ల చాలా మంది కూడా కొంత అవగాహన కలిగింది, వాళ్ళు కూడా ఆ పొరపాట్లను సరిదిద్దుకున్నారు, అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, చాలా వరకు సమస్యల్ని వారంతరం వాళ్ళే క్యూర్ చేసుకుంటారు. కానీ హస్తప్రయోగము అనేది అధికంగా చేసుకోవడం వల్ల ఫీలింగ్స్ కోరికలు తగ్గుతాయా? కారణం ఏంటి అంటే చాలా మంది కూడా ఈ హస్తప్రయోగం చేసుకునేటప్పుడు చాలా విధాలుగా వేరే వాళ్ళతోటి రొమాన్స్ చేస్తున్నట్టుగా, పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా, అంతేకాకుండా నీళ్ళ చిత్రాలు చూసుకుంటూ ఇలా చేసే అలవాటు చాలా మందిలో ఉంటుంది. మన మైండ్ ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడు రొటీన్గా ఇలాగే చూస్తూ ఇలాగే చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్కు అది పాత పడిపోతుంది. ఓ ఇంతే కదా, వేరేది ఏముంది, ఇట్లా కొత్తదనం ఏం లేదు కదా అని మన మైండ్ ఏం చేస్తుందంటే దాని మీద ఆసక్తి అనేది చూపించదు. ఆసక్తి లేనప్పుడు అది రొటీన్ బోర్గా ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ రిలీజ్ కావు. దీనివల్ల సో మీకు అన్ని చేయాల్సిన దానికన్నా ముందే అన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఫీలింగ్స్ అనేటివి తగ్గిపోవడం, కోరికలు కలగకపోవడం, కొత్తదనంగా చేయాలన్న ఆసక్తి లేకపోవడము, దీని ద్వారా హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం, రిలీజ్ కానట్లయితే ఏమవుతుంది, ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా హస్తప్రయోగం చేసేటప్పుడు దాన్ని నానా విధాలుగా అంగంని ఇబ్బంది పెట్టడం వల్ల అక్కడ కూడా అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల కూడా అంగ సంబంధ సమస్యలు, అంగం కుచించుకుపోవడం లాంటి సమస్యలు కూడా చాలా మందిలో చూస్తున్నాం. ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేసుకోలేక చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి తప్పులకు ఒకదాని తర్వాత ఒకదాని మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. మ్యారేజ్కి ముందే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, పార్టిసిపేషన్ చేయడం, లేదా బయట పరాయి స్త్రీలతో వెళ్ళి లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్, లేనిపోని డిసీజెస్, ఎస్టీడీస్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి, గనేరియా, సిప్లిస్, హెచ్ఐవి ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకు కావాలని తెలిసి కూడా పోయి వాటికి గురవుతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కానీ హస్తప్రయోగాన్ని మనము అదుపులో పెట్టుకోగలిగితే ఈ సమస్యల నుంచి చాలా వరకు మనం క్యూర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక కొత్త లైఫ్ని కొనసాగాలి. ఎందుకంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మ్యారేజ్ ముందే అన్ని తెలిసేసుకున్నారు కాబట్టి మీ మైండ్కు అన్ని తెలిసిపోయినాయి, ఏముంటుంది ఏం చేస్తాం అంతే కదా అనే కొత్తదనం అనేది ఏం లేదు. ఏదైనా కొత్తదనం కలిగినప్పుడే మైండ్ అనేది త్వరగా యాక్టివ్ అవుతుంది, మనకి ఇంట్రెస్ట్, కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి. అంత రొటీన్ అయిపోయి అంత నార్మల్ అయ్యి అన్ని తెలిసిన తర్వాత ఎవరికైనా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది జనరల్ చర్య, చాలా వరకు కూడా అందరిలో జరిగేటువంటి కామన్ రియాక్షన్స్ అనేటివి. కాకపోతే కొంతమంది వీటి వల్ల ఏమైందంటే డిప్రెషన్లకు గురవుతుంటారు. ఇలా డిప్రెషన్లకు వెళ్ళిన తర్వాత సమస్య మరింత జటిలం అవుతుంది, అంటే కఠినంగా అవుతుంటుంది. సో ఈ సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా అవేర్నెస్ అనేది కావాలి, దీని నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ఈ బ్లూ ఫిల్మ్స్ చూడడం చాలా తక్కువ చేసుకోవాలి. అంతేకాకుండా హస్తప్రయోగం అనేది చాలా లిమిటెడ్గా చేసుకోవాలి. కోరికల్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు మాత్రమే ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వయసు పడ్డ వాళ్ళు సాధ్యమైనంత తొందరగా మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకోకపోవడం వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోయి చాలా బలహీన పడిపోతూ ఉంటారు. ఏ వయసులో చేసుకోవాల్సిన ఆ వయసులో ఖచ్చితంగా మనం చేసుకొని తినాలి. ఒకవేళ మీరు మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ అయినాక కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా మంది భయపడే ట్రీట్మెంట్ గురించి. ట్రీట్మెంట్ అన్ని సమస్యలు ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకోమని అన్నప్పుడు మాత్రమే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఖర్చు అవుతుంది, పైసలు అవుతుంది, ఫ్రీగా రావండి. కానీ మనము ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే 100% ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. డబ్బుల గురించి ఇప్పుడు మీరు లేట్ చేసుకుంటే ఖచ్చితంగా సమస్య తిరిగి పెద్దగా అవుతుంది. అప్పుడు ఎక్కువ మొత్తంలో మీరు బయటికి వెళ్ళినా కూడా దీనికి ఖచ్చితంగా ఏం మెడిసిన్ లేదండి. వెళ్తే మామూలుగా మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవ్వడమో లేదంటే సెడాల్ఫిన్స్ ఇవ్వడమో తప్ప వేరే ఆప్షన్ ఏమి ఉండదు. బట్ ఆయుర్వేదం అనేది మనము కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా రెట్టింపు పటుత్వాన్ని, బాడీ కావాల్సిన ఎనర్జీని, స్టామినాని, పటుత్వాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎన్నో రకాల అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. బస్వాలు ముఖ్యంగా శిలాజిత్ కానివ్వండి, స్వర్ణ బస్వం కానివ్వండి, హీరా బస్వాలు కానివ్వండి, అదేవిధంగా అబ్రగ బస్వం, వంగ బస్వాలు, రైత బస్వాలు ఇలాంటి
చాలా రకాలైనటువంటి బస్వాలు అనేటివి శరీరానికి ఇన్స్టెంట్ గా ఎనర్జీని అందించడానికి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నేను ఇంత ముందు కూడా చాలా మంది కూడా చెప్పాను. ఎంతో మంది కూడా చాలా మంది ఆలోచించి చాలా టైం వేస్ట్ చేసుకొని చివరి దశలో వచ్చి మెడిసిన్స్ వాడుకొని కూడా క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో ఈ అస్తప్రాయానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వచ్చేసి మనము ఒకటి పౌడర్ ఇస్తామండి, 5 రకాల మాత్రలు ఇస్తామండి, ఒకటి ఆయిల్ ఇస్తాం. ఇది నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్కి తెలుసు, ఎవరికైనా నేను అవే ఇస్తూ ఉంటాను. అంతేకాకుండా వీటిలో చాలా రకాలైనటువంటి కోర్సెస్, డోసెస్ ఉంటాయని. ఈ డోస్ వచ్చేసి 5000 నుండి స్టార్ట్ అవుతుంది. 5000, అదేవిధంగా 8000, 12000, 15000, సుమారుగా లాస్ట్ వచ్చేసి 20000 వరకు కూడా ఒక నెల కోర్స్ ఉంటుందండి. డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే మనం యాడ్ చేసే బస్వాలు, స్వర్ణ బస్వాలు, హీరా బస్వాలు, వాటికి సంబంధించినటువంటి మాత్రలు సిద్ధమకర ధ్వజం కానివ్వండి, పూర్ణచంద్ర రస కానివ్వండి, బసంత కుసుమాకరం కానివ్వండి, ఇవి చాలా కాస్ట్లీ మాత్రలు. సో ఒక మాత్ర కాస్ట్ వచ్చేసి సుమారుగా మీకు చెప్తే నమ్మరు, 100 రూపాయల పైగా ఉంటుందండి. ఒక మాత్ర కాస్ట్ 100 రూపాయలకు పైగా ఉంటుంది. రోజుకు ఒక మాత్ర అంటే ఆ మాత్రలకే 3000 రూపాయలు అవుతాయి. ఇవి గోల్డ్ కాంబినేషన్ లో తయారు చేయబడి ఉంటుంది. మనకు గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి, వీటి రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ లో మాత్రలు ఉపయోగించుకోవడం వల్ల, ఈ బస్వాలను ఉపయోగించడం వల్ల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ త్వరగా క్యూర్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటికి అంత రేట్ ఉంటుంది. 5000 కోర్స్ అంటే 8000, 5000 లో స్వర్ణ బస్వాలు యాడ్ చేయలేమండి. 8000, 12000, 15000, 20000 కోర్సులలో మనం ఈ బస్వాలు యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ సమస్యను బట్టి, మీరు కెపాసిటీ పెట్టుకోదాన్ని బట్టి ఈ కోర్సెస్ ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా క్యూర్ అవుతారు. అంతేకాకుండా మీరు చాలా త్వరగా కూడా పెళ్లికి రెడీ అవుతారు. మ్యారేజ్ అయినా కూడా ఈ సమస్య చాలా త్వరగా బయటపడి మీరు మీ సంసార జీవితాన్ని చాలా హ్యాపీగా కొనసాగడానికి ఈ మాత్రలు, ఈ ఔషధాలు అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని కంటిన్యూగా ఖచ్చితంగా 3 to 4 months అయితే కోర్స్ లాగా వాడుకోవాలి. ఇంకా ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు, బట్ ఖచ్చితంగా 3 to 4 months అయితే వాడుకోవాలి. ఒకవేళ మీరు ఒకేసారి 4 months కి ఆర్డర్ పెట్టుకుంటాం అనుకుంటే కూడా దానిలో కూడా మనం తక్కువ చేసి ఇస్తాము అంటే డిస్కౌంట్ కూడా ఇస్తామండి. అండ్ అంతేకాకుండా చాలా మంది కూడా హైదరాబాద్ లో క్యాంప్ పెట్టమని అడుగుతున్నారండి. క్యాంప్ కాకుండా మేము డైరెక్ట్ గా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నాము. సో మంత్లీ 1 or 2 times బ్రాంచ్ విజిట్ చేస్తాము. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉండి ఎవరైనా ఇంత దూరం రాలేక నేరుగా నాతో మాట్లాడాలి, సంప్రదించాలి అని అనుకుంటే కనుక ఒకసారి నాకు కాల్ చేస్తే ఆ డేటు, టైం, అపాయింట్మెంట్ అనేది ఇస్తామండి. మీరు ఆ టైంకి హైదరాబాద్ లో నన్ను వచ్చి కలిసి అక్కడ కూడా మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించిన సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా మీరు అక్కడ నుంచే పొంది వాడుకోవచ్చు అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఎలాంటి సమస్యలు ఉండవు. అండ్ అంతేకాకుండా ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. లేదు అని అంటే చాలా టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నేను రావడం కూడా 1 day or 2 days మాత్రమే వస్తాను. ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ నుంచి ఉన్న బ్రాంచ్ కాబట్టి చాలా మంది ఇక్కడికే వస్తుంటారు. బట్ చాలా మంది రాలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లో బ్రాంచ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా మేము సేమ్ మెడిసిన్ అన్ని కూడా అక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నాము. అండ్ ఈ మంత్ వచ్చేసి 26th కి క్యాంప్ కండక్ట్ చేద్దామని, అంటే ఓపెన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే మీరు ముందు అపాయింట్మెంట్ తీసుకొని 26th రోజు వచ్చి నన్ను కలవచ్చు. అక్కడ కూడా అన్ని కూడా విషయాలు మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమస్యను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు. నేను బిజినెస్ చేద్దామనో, బాగా డబ్బులు సంపాదించుకోవడానికో, లేదా దీని మీద బాగా డెవలప్ అవుదామన్న ఆలోచనతో చాలా మందికి అనిపిస్తాయి. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ చాలా మందికి వస్తుంటాయి. బట్ సమస్యను ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వారికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇది ఒక అద్భుత అవకాశం అని అనుకోవచ్చు. కొన్ని వందల మంది ఈ సమస్య నుంచి బయటపడి ఇప్పుడు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ను కొనసాగిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంతమందికి ఒక మంచి హ్యాపీ లైఫ్ ఇచ్చాను నేనని. సో మేము, మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఆయుర్వేదం మీద ఉన్నటువంటి ఒక గ్రిప్ వల్లనే మేము ఇది సాధించగలిగినాము. సో అంతేకాకుండా దీని మీద మీరు నాకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది చాలా ప్రోత్సహిస్తున్నారు. అండ్ మీకు వచ్చిన సమస్యలు అంటే మీ క్యూర్ అయిన తర్వాత చాలా మంది కూడా సజెస్ట్ చేస్తున్నారు. వేరే వాళ్ళకు కూడా పలానా దగ్గరికి వెళ్ళండి, మీకు క్యూర్ అయ్యాము, మీరు కూడా వెళ్ళండి అని చాలా మంది కూడా సజెస్ట్ చేస్తున్నారు ఇలాంటి విషయాలలో. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిత్రాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.